ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని కేంద్రాన్ని అడిగితే కేసులున్న పార్టీతో కలిసి అణగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు. అయితే తాము చేస్తున్న ఉద్యమం కారణంగానే బాబు యూ టర్న్ తీసుకున్నారని హోదా పాట పాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు జగన్. 29 సార్లు పోయి అడిగితే కనీసం నేను కొత్తగా అడగలేదు. ఏదో నేను అడిగింది గొంతెమ్మ కోరికలు కోరలేదు, లేకుంటే ఆకాశం నుండి చంద్రుడిని తీసుకురామని చెప్పలేదు. నేను అడిగింది విభజన చట్టంలో పెట్టిన హామీలు, మీరు ఆ రోజు బిల్లు పాస్ కావడానికి రాజ్యసభలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడిగితే రోజుకొక మాట చెప్పి కడాన మొండి చేయి చూపించే పరిస్థితి వచ్చారు. అది చూసిన తర్వాత నాకు అనిపించింది వీళ్లకు మనస్సు లేదు, మన వల్ల అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ అణగదొక్కడంలో కూడా ఒకటి ఆలోచించారు, ఈ రాష్ట్రంలో ఆ పార్టీకి ఏమీ లేదు, ఏమీ లేకపోయినా ధైర్యంగా అణగదొక్కుతున్నారంటే ఇంకొక పార్టీ అండగా ఉంటుందని. ఆ పార్టీ కేసులు మాఫీ కోసం ఉన్నారు కాబట్టి వాళ్ళైతే వీళ్ళ చెప్పు చేతల్లో ఉంటారని, నేనైతే ధైర్యంగా అడగతారనే ఉద్దేశంతోనే మన వల్ల అణగదొక్కే పరిస్థితికి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో చైతన్యం తెచ్చినందువల్ల ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని గమనించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రయత్నంతో ప్రజలందరికీ కూడా ప్రత్యేక హోదా వల్ల జరిగే మేళ్ళేమిటి అని చెప్పి తెలుసుకున్న నేపథ్యంలో, ప్రజలందరికీ కూడా దీని లాభాలు తెలిసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇది కోరుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరి పరిస్థితిలో ప్రజల మనోభావాలకు తలొగ్గక తప్పని పరిస్థితి ఏర్పడిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల కాదా అని అడుగుతా ఉన్నా. ఇంత నిజాయితీగా ఇంత సిన్సియర్గా చేస్తా ఉన్నా బండలు బురద అదేదో అంటారు చూసినారా సామెత, పండ్లు కాసే చెట్లకే రాళ్ళు పడతాయని, అట్లా అయిపోయింది నిజంగా పరిస్థితి. గత ఎన్నికల్లాగే ఈసారి కూడా ప్రజల్ని మోసం చేయడానికి చంద్రబాబు రెడీ అయ్యారన్నారు జగన్. టీడీపీకి ఓటేస్తే కేజీ బంగారం బెంజ్ కారు ఇస్తానంటారని ఆయన ఎద్దేవా చేశారు. ఓటుకు 3,000 కాదు 5,000 డిమాండ్ చేయాలని ఓటర్లకు పిలుపునిచ్చారు జగన్. కేజీ బంగారంతో మేము నంబర్ 1 సంగతి తెలిసి ఇంకా ఏం చెప్తారో తెలుసా, కేజీ బంగారానికి బోనస్ అంటారు. బోనస్ ఏంటో తెలుసా, బోనస్ ఏంటో తెలుసా తెలుసా తల్లి, ప్రతి ఇంటికి కేజీ బంగారంతో పాటు ప్రతి ఇంటికి బెంజి కారు కూడా కొనిస్తాను అని అంటాడు. ఇదే సురేష్ నమ్ముతారా అంటే అన్నాను, కేజీ బంగారు బెంజి కారు నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డిది భస్మాసుర హస్తమన్నారు రాజమండ్రి ఎంపీ మురళీమోహన్. అమిత్ షా కూడా జగన్ బాటలో నడుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ భస్మాసురుడు ఎవరి నెత్తి మీద చేయబెట్టాల్సిన పని లేదు, ఆయన నెత్తి మీద ఆయనే పెట్టుకుంటున్నాడు. నంద్యాలలో ఎలా పెట్టుకున్నాడో రిజల్ట్ ఏమొచ్చిందో తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అంత పార్టీ కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడే ఆయన గురించి ఎన్ని రకాలు మాట్లాడుతున్నాడో ఈ విధంగా మాట్లాడి మళ్ళీ ఆయన నెత్తి మీద ఆయనే చేయబెట్టుకుంటాడు. ఖచ్చితంగా భస్మం అవటం ఖాయం. ఈయన మొదటి భస్మాసురుడు అయితే రెండో భస్మాసురుడు మరి అమిత్ షా గారు. ఆయన నిన్న అన్న మాటలు విన్నారు కదా, అందరూ ఎంపీలు అంటే అక్కడ ఉన్న ఎంపీలందరూ పిల్లులు కుక్కలు పావులు ముంగిస్తున్నారంట. అంటే అసలు ఏంటి అర్థం, ఏం చెప్పదలుచుకున్నారు దేశానికి? పిల్లులు కుక్కలు మీరందరూ, మేము కాదు, మేమేనా కుక్కలు, మీరు కాదా, మీరు తెలుగు మంత్రులు ఉండడం మేమందరం పిల్లులు కుక్కలవా? లోక్సభలో అవిశ్వాసంపై చర్చ జరగకుండా కేంద్రం పారిపోయిందన్నారు సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరి. ఎన్డీఏ సర్కార్ రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది అని మండిపడ్డారాయన. వాళ్ళకి కావాల్సిన పనులు వాళ్ళు చేసుకున్నారు, బడ్జెట్ పాస్ చేశారు, ఏమీ డిస్కషన్ లేకుండా. కానీ అవిశ్వాస ప్రస్తావన రాకుండా చూడడానికి ఈ డిసెప్షన్ అంతా జరిగింది. లోక్సభలో డిసెప్షన్ జరిగితే రాజ్యసభకి పని ఉంటుంది, కానీ రాజ్యసభలో కూడా చర్చలు చేయించుండ. ఇదంతా డిసెప్ట్ చేయడానికి ముఖ్యమైన బాధ్యతలు వాళ్ళు. ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ వస్తే ఇద్దరు ఎల్ఐస్ మీద డిపెండ్ అయి ఉన్నారు వాళ్ళ మెజారిటీ. వాళ్ళిద్దరూ శివసేనను అకాలీదళ్ ఏం చేస్తుందో
దానివల్ల అది వాళ్ళకి ఇంకా స్పష్టంగా తెలియలేదు. అందుకోసం ఈ రిస్క్ ఎందుకు తీసుకోవడం అని చెప్పి నో కాన్ఫిడెన్స్ మోషన్ని రానియకుండా చూశారు. అది మన రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే కాదు, ఇది యాక్చువల్లీ యాంటీ డెమోక్రాటిక్. బీజేపీకి టీఆర్ఎస్ తోక పార్టీ అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి. అవిశ్వాసం ప్రత్యేక హోదాపై పార్లమెంట్ అట్టుడికిపోతుంటే టీఆర్ఎస్ ఏఐడీఎంకే పార్టీలు లేని సమస్యలతో సభను అడ్డుకున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఫ్లాప్ అయ్యాయని విమర్శించారు. ఇన్ని పార్టీల యుద్ధం నడుస్తుంటే పార్లమెంట్ లో ఇన్ని రోజులు మహాభారత యుద్ధం నడుస్తుంటే మనోడు తటస్థ పాత్ర ఏమిటి? కేసీఆర్ నీది ఏ పార్టీ అయ్యా? నీది ఏ బ్లాక్ అయ్యా? ఈ ఫెడరల్ ఫ్రంట్ అంటే ఎక్కడ పోయిందే? ఆ ఫ్రంట్ అది ఫ్లాప్ అయిందే. నీ ఫ్రంట్ ఎంబడిన వాళ్ళు ఎవరంటే మనకు తెలియంది ఏఐడిఎంకే. ఏఐడిఎంకే నరేంద్ర మోడీ చెప్పు చేతుల్లో ఉండేటువంటి పార్టీలు. ఆ పార్టీ తమిళనాడులో అపూర్వమైన అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. వాళ్ళతో కలిసి నువ్వు మోడీకి సహకరించావు. ఈ నేపథ్యంలో నేను చెప్పేది ఏంటంటే టిఆర్ఎస్ జాతీయ స్థాయిలో బీజేపీ నరేంద్ర మోడీ తోక పార్టీ. ప్రధాని మోడీపై ఘాటు విమర్శలు చేశారు సిపిఐ నేత నారాయణ. మోడీ ముఖం ఆముదం తాగిన వాడిలా మారిపోయిందన్నారు. మోడీ డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందంటూ విరుచుకుపడ్డారు నారాయణ. ప్రధానమంత్రి మోడీజీ ఇప్పుడే 5 పార్లమెంటరీ నియోజకవర్గంలో వాళ్ళ బీజేపీ కార్యకర్తలకు సరిపోను ఉపన్యాసం ఇచ్చాడు. ఆయన ఉపన్యాసం చూస్తుంటే ఆవును నాగిన మొహంలాగా ఉంది, వాడిపోయింది, కళ లేదు, డ్రెస్ మాత్రం కళకళలాడుతుంది తప్ప మొక్కమే లేదు. ఎందుకంటే మొత్తం ఓడిపోతున్నారు. ఆదిత్యనాథ్ సంబంధించిన 7-6 మాటలు గెలిచిన సీటు ఓడిపోయారు, ఉప ముఖ్యమంత్రి సీటు ఓడిపోయారు, రాజస్థాన్లో ఓడిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందని ఆయన ముఖం చూస్తే అర్థమైపోద్ది ఈరోజు లేటెస్ట్గా. రెండవది, ఆయన ఆడిన మాట తప్పినటువంటి ప్రధానమంత్రిగా బహుశా ప్రధానమంత్రులలో ఇంత ఈ మొదనష్టపు ఆలోచన ఉండేవాడు ఇంకోటి నాకు కనపడలేదు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ కు లెక్కలే రావన్నారు సిపిఐ నారాయణ. స్పీకర్ చెప్పినట్టు వినడానికి పార్లమెంట్ ఏమైనా స్కూలా అని ఆయన ప్రశ్నించారు. స్పీకర్గా ఉండేవాళ్ళు వెంకయ్య నాయుడు కానీ లేకపోతే ఇంకో ఆమె కానీ వీళ్ళకి లెక్కలు తెలియదు, లెక్కలు చదువుకోలేదు. వీళ్ళు లెక్కలు తీసుంటే ఆయా పొలిటికల్ పార్టీస్ లిస్ట్ ఇచ్చారు, మేము అవిశ్వాసానికి అనుకూలమని. ఆ లిస్ట్ చూస్తే తెలిసిపోద్ది ఏ పార్టీకి ఎంతమంది ఉన్నారో, దాన్ని చూసుకొని డిసైడ్ చేయాలి. అంతేగాని పార్లమెంటు అదేమో స్కూలా, డిసిప్లిన్ కూర్చోండి, నోట్లు వెళ్ళిపెట్టుకుని కూర్చోండి, నేను లెక్కేస్తాను చెప్పడానికి? అదే హై స్కూల్ కాదు, అది దిస్ ఏ పార్లమెంట్. విప్ జారీ చేసిన తర్వాత వచ్చేస్తుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్ని బస్సు పెట్టించారు, ప్రజాస్వామ్యాన్ని బస్సు పెట్టించారు. ఇట్లాంటి బస్సు పట్టినటువంటి చరిత్ర వచ్చింది కాబట్టి వాళ్ళు తగిన గుణపాఠం చెప్పాల్సిందే.